వర్గంలో మరి ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు. జనసేన అనేది అందరికీ తెలిసిన పార్టీ. పవన్ కళ్యాణ్ అంటే అందరికి బాగా, యువకుల్లో బాగా ఉత్సాహం, యువకుల్లో బాగా బలం ఉంది, అభిమానులు ఎక్కువ. సో ఇంకా చంద్రబాబు గారి గురించి ఆలోచిస్తే ఆయన డెవలప్మెంట్ చేస్తారని అందరికీ తెలుసు. సో జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిశారు కాబట్టి కూటమిలో అందరు ఏమనుకున్నారంటే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, డెవలప్మెంట్ అవుతుంది. సో యువకులకి ఉద్యోగాలు వస్తాయి, స్టేట్ డెవలప్ అవుతుంది. సో తిరుపతిలో ఆలోచిస్తే జనసేనకి మంచి బలం ఉంది, యూత్ ఓట్లు బాగా పడతాయి. గత ప్రభుత్వం అభివృద్ధి ఏం జరగలేదు ఇక్కడ. అభివృద్ధి ఏం జరగలేదు. చాలా మంది కంపెనీస్ వస్తాయి అనుకున్నారు, కంపెనీస్ రాలేదు. ఏదో అభినయ్ రెడ్డి గారు ఏదో రోడ్లు వేసేసాము, ఓట్లు పడిపోతాయి అనుకున్నారు. కానీ యువతకు కావాల్సింది జాబ్స్. సో ఇక్కడ ఎక్కడా లేదు, పని దొరకటం లేదు. సో మళ్ళీ జనసేన కానీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇక్కడ కంపెనీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ చాలా డౌన్ ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అప్పుల బాధల నుంచి బయటపడాలంటే మరి ఈ కూటమి గెలవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరి డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో డౌట్ లేదు, దాంట్లో ఎటు డౌట్ లేదు. 200% గెలుస్తారు.